దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం సువర్ణ ధూపార్తి గురించి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ప్రధాన వచనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఆమేన్. ధూపార్తి యొక్క మూలమును మనం మోషే కాలంలోని ప్రత్యక్ష గుడారంలో చూస్తాం. ప్రత్యక్ష గుడారంలో 2 గదులుంటాయి. అవేవనగా అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. ఈ రెండిటికి మధ్య తెర అడ్డుగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటే, పరిశుద్ధ స్థలములో ధూపార్తి, దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల ఉంటాయి. దేవుడు ప్రత్యక్ష గుడారంను నిర్మించడం గల ముఖ్య కారణాన్ని గనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజలతో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ మాటలు నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇంకో మాట గమనించినట్లయితే, ఈ ప్రత్యక్ష గుడారం దేవుడు కనుపరిచినట్లుగా ఉండాలి అని మోషేకి ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఎలాగైతే నమూనా ఇచ్చాడో, ఆ నమూనా ప్రకారమే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని చెప్పేసి మోషే గారికి సెలవిచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ మాటలు కూడా లేవియకాండం 16 అధ్యాయం 12వ వచనంలో ఉంటాయి. అట్లాగే ప్రత్యక్ష గుడారం మరి ఛాయారూపకమైందని హ్మ్. అని మరి హెబ్రీ పత్రిక 8, 5 అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది. ఛాయ అనగా నీడ. కానీ నిజ స్వరూపం పరలోకంలో ఉంది. హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 1 వచనం ప్రకారం పాత నిబంధనలో ఛాయగా ఉన్న గుడారం మరి మొదటి రాకడ, రెండవ రాకడలో నిజ స్వరూపంగా ఉంటుంది. మరి ఇలా గమనించినట్లయితే ఇదంతా కూడా పాత నిబంధనగా ప్ర మోషే కాలంలో ఉన్నటువంటి విషయాలను గురించి పాత నిబంధన మరి ఆ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు ధూపార్తి, సువర్ణ ధూపార్తి అంటే బంగారపు ధూపార్తి అని మనం అర్థం. ధూపం ఎందుకు వెయ్యాలంటే చావకునట్లు ధూపం వెయ్యాలని లేఖనం చెప్తా ఉంది. మరి నిర్గమకాండం 30 అధ్యాయం 7, 8 వచనాల్లో అంటాడు, ప్రతి ఉదయము, సాయంత్రము ధూపం వెయ్యాలి. భౌతికంగా ఇదంతా పాత నిబంధన కాలంలో జరిగింది. అయితే ఆధ్యాత్మికంగా ధూపార్తి యొక్క నిజమైన అర్థం ఏమిటి? ఎందుకు ఈ ధూపార్తి అనేటువంటి విషయాలను మనం గ జ్ఞం గ గమనానికి తీసుకొచ్చుకున్నట్లయితే, మరి ఆధ్యాత్మికంగా ధూపార్తి అంటే వ్యక్తి లేదా వ్యక్తి యొక్క హృదయం అనేటువంటి అర్థం వస్తా ఉంటది. మనం గమనించినట్లయితే మరి అపోస్తుల కార్యాలు 9 అధ్యాయం 15 వచనాల్లో మనం చూడొచ్చు. మరి దమస్కు మార్గమున మరి సౌలు వెళ్తా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలను హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు, మరి దేవుడు మరి ఆకాశంలో అకస్మాత్తుగా తనకు కనబడినప్పుడు తన స్వరూప దర్శనాన్ని చూసి పడిపోవడం. మరి వెంటనే దేవుడు ఎందుకు నా బిడ్డలను హింసిస్తున్నావు అన్నప్పుడు తనలో ఒక రియలైజేషన్, ఒక ఉరుము, ఒక భూకంపం లాంటి ఒక పరిస్థితులు మరి కలిగినియి. అంటే మీకు అర్థమై ఉండాలి. ధూపార్తి అంటే వ్యక్తి యొక్క హృదయం. ఎప్పుడైతే వ్యక్తి యొక్క హృదయములోకి అగ్ని అయిన దేవుని వాక్యం వస్తదో, ఎప్పుడైతే ఈ అగ్ని అయిన దేవుని వాక్యం వస్తదో అదేం చేస్తదంటే, మరి ఒక వ్యక్తిని భౌతికంగా అయితే శిక్షిస్తది. ఆధ్యాత్మికంగా అయితే తనలో ఉన్నటువంటి లోపాలని, పాపాలని కడిగి సర్వసత్యంలోకి నడిపిస్తది. మనోనేత్రాలను తెరిచేదిగా ఉంటది. ఈ మాటలు మనం ఇర్మీయా గ్రంథం 5 అధ్యాయం 14 వచనాల్లో మనం చూడగలుగుతాం. కారు నొప్పు కాల్చుతాదనమాట. నిర్దోషాలను అగ్నిలో కాల్చగలిగింది దేవుని యొక్క వాక్యం అయ్యున్నది. నిజమే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దహించు అగ్నిగా నీ యొక్క హృదయంలో వచ్చి ఉంటదో, నీ హృదయములో దేవుని సత్యవాక్యం వెళ్ళినప్పుడు నీ హృదయములో నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని ఉరుములు, ధ్వనులు, మెరుపులుగా, భూకంపంగా నీ హృదయం ఒకసారిగా కదులుతుంది. సౌలు గారి జీవితంలో కూడా అదే జరిగింది. వెంటనే తను ఏం చేశాడంటే పౌలుగా మార్చబడడం జరిగింది దేవుని యొక్క బిడ్డలారా. అయితే ధూపం అంటే ప్రార్థన. కీర్తనలో 141 మరి కీర్తన 2వ వచనంలో ఈ రీతిగా ఉంది. మరి ధూపం వేయటం అంటే ప్రార్థన. ప్రార్థన చేయడం. ప్రార్థన ఎప్పుడైతే అగ్ని మీద నిప్పు మీద ధూపం పడతదో, అప్పుడు పొగ పైకి వెళ్తా ఉంటది. పొగ అనగా అర్థం ఏమొస్తదంటే, దేవుని యొద్దకు ఎత్తబడు ప్రార్థనల ధ్వని. ప్రకటన గ్రంథం 8 అధ్యాయం 3, 4 వచనాల్లో మనం చూడొచ్చు. బలిపీఠం మీద నిప్పులు దాన్ని నింపి భూమి మీద పడవేసెను ధూపార్తి తీసుకొని అని ప్రకటనలో మనం రాసిన రాయబడినట్లుగా చూస్తున్నాం. అయితే దేవునికి అర్పించిన
ప్రార్థనలో దేవుడు అంగీకరించని ప్రార్థనలుంటాయి. నిజమే మనం అనుకుంటాం అన్ని ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరిస్తాడు. మరి దేవుడు జవాబిస్తాడని మనం ఒక అపోహలో ఉంటాం దేవుని యొక్క బిడ్డలారా. అయితే దేవుడు అంగీకరించని ప్రార్థనలు కూడా ఉంటాయని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 16 అధ్యాయం 12 వచనంలో మోయాబీలంట ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమి కూడా దొరకలేదని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నిజంగా ఇంతకీ మోయాబీలు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే మోయాబీలు అన్యులు. వీరు మరి అయితే దేవుని దృష్టిలో అన్యులెవరని మనం గనక గమనించి ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం అనే విత్తనం ఎవరి దగ్గర లేదో వారందరూ కూడా అన్యులు. వాక్యము విత్తనం అంటే మరి లూకాసు సువార్త 8 అధ్యాయం 11 వచనం ప్రకారం వాక్యం అనగా విత్తనము, విత్తనం అనగా వాక్యం అని మరి భక్తుడు అక్కడ సెలవిస్తా ఉంటాడు. కాబట్టి యాకోబు పత్రిక 4 అధ్యాయం 3 వచనంలో మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమి వారికేమి దొరకట్లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడతాడు. ఇంకోటి సొంత స్వలాభం కొరకు మనమే బాగుపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రీతిగా కూడా భోగముల నిమిత్తం, సుఖాల నిమిత్తం అడిగినప్పుడు కూడా మరి ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు అనడానికి మరి యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తన పత్రికలో. మరొక విషయాన్ని గమనించినట్లయితే యాకోబు పత్రిక 4 అధ్యాయం 2 వచనం అంటాడు దేవుణ్ణి అడగనందున ఏమీయు దొరకలేదు అంటాడు. నీ ధూపార్తిలో వాక్యం అనే అగ్ని ఉంది. కానీ నువ్వు ధూపం వేయలేదనుకో దానివల్ల నీకేమాత్రం కూడా ప్రయోజనం ఉండదని మరి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ ధూపార్తిలో మండుచున్నటువంటి అగ్ని ఉన్నప్పుడు నువ్వు ఆ మంటలు కొంచెం ధూపం వేసినప్పుడు కూడా అది చాలా చక్కగా మరి ధూపంలాగా పైకి లెగుస్తుంది అని చెప్పడానికి మరి ఎంతగానో నేను ఇష్టపడుతూ ఉన్నాను. అలాగే దేవుడు అంగీకరించే ప్రార్థన ఏంటని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 15 అధ్యాయమున అంటాడు. "నీ యందు నా మాటలను ఆహ్, నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మీకేదై అవసరమో అది నేను ఇచ్చే దేవుడనని" అంటాడు. ఎప్పుడైతే మరి మొదటి రాకడలో మరి అగ్ని, ధూపము ఆధ్యాత్మికంగా కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే శిష్యులున్నారు దేవుని బిడ్డలారా. ఆ శిష్యులేం చేశారంటే వారు వాక్యముతోనూ, ధూపం అనే ప్రార్థనతోనూ వారు మొదటి రాకడలో యేసు ప్రభు వారితో కూడా కలిసి ఉన్నప్పుడు వారి జీవితంలో మరి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అట్లా కాకుండా మరి దేవుని అగ్ని కాకుండా సాతాను అగ్ని, సాతాను అగ్ని, ధూపము కలిసి మరి పని చేసేవాళ్ళు ఎవరు మొదటి రాకడలో అని ఆలోచన చేస్తే పరిసయ్యులు, శాస్త్రులు, హెరోదీయులు, ధర్మశాస్త్రపు బోధకులు వీళ్ళందరూ కూడా మరి వారి తండ్రి దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు గానీ, వాళ్ళు అసత్య వాక్యాన్ని సత్యవాక్యంగా కలిపి చెప్పి, అదే అగ్నితో మరి ప్రార్థనా ధూపాన్ని కలిగి వేస్తా ఉన్నారు ఆ మొదటి రాకడలో. కాబట్టి అది సాతానుకు సంబంధించినటువంటి క్రియగా మరుంది. కాబట్టి వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అట్లాగే మత్తయి సువార్త 6 అధ్యాయం 31-33 వచనాలు చూస్తే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదటగా వెతకాలి. కాబట్టి మర్మంగా రాయబడిన దాన్ని, ముద్రించబడిన దాన్ని నువ్వు వెతికినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో వెల్లడి చేయబడతా ఉంటది. అది నీకొక మార్గాన్ని చూపిస్తా ఉంటది. నీ సొంత ఆలోచన గాక దేవుని యొక్క దైవికమైనటువంటి ఆలోచన ఏదో నువ్వు తెలుసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. అందుకే అంటాడు నీతి అనగా సామెతలు 15:29లో అంటాడు నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీ అంగీకరిస్తాడు అంటాడు. ఇంతకీ నేను ఎలా నీతిమంతుడిగా మారాలి అని ఆలోచన చేస్తే కీర్తనలు 37 మరి 30-31 వచనాల్లో అంటాడు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి మాట్లాడుతుంది. నాలుక న్యాయమును ప్రకటిస్తుంది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే నీ యొక్క అడుగులు జారవు అని మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని వాక్యము, ప్రార్థన నీ జీవితంలో ఉంటదో, నువ్వు ఖచ్చితంగా జ్ఞానాన్ని గురించి మాట్లాడతావు, సత్యాన్ని గురించి మాట్లాడతావు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నీ సొంత ఆలోచన, ఏది దేవుని దగ్గర నుండి వచ్చే ఆలోచన అనేది నువ్వు పసిగట్టగలుగుతావు. దాని ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చుకోగలగడానికి దేవుని యొక్క వాక్యము నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 5 వచనంలో నీతిమంతులుగా పిలువబడే
పిలువబడాలి అంటే మరి జ్ఞానం ఒకవేళ నీ దగ్గర లేకపోతే గనక నువ్వేం చేయాలి? జ్ఞానం కలిగిన దేవుడిని అడగాలని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అందుకే అంటాడు కదా! బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా నా యందు గుప్తమై ఉన్నాయి అంటాడు. ఇంకో చోట అంటాడు యెషయా గ్రంథంలో బుద్ధికి, జ్ఞానమునకు మరి ఆధారముగా ఆత్మను నేను నీకు ఇచ్చే దేవుడనని గూడా మరి చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన మూడోదిగా నిర్గమకాండం 30 అధ్యాయం 37 వచనం అంటాడు. ప్రతిష్ఠితమైన ప్రార్థన చేయాలి. మరి చాలామంది యూజ్ అండ్ త్రో లాగా అవసరాల కొరకు దేవుని దగ్గరకొచ్చి ఏదో మొరపెట్టి, మరి అవసరం తీరిపోంగానే మరలా దేవుడు జ్ఞాపకం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నీ ధూపార్తి, నీ హృదయం అనే ధూపార్తి, నీ యొక్క వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ధూపార్తిలో వాక్యం ఉండాలి. మరి ప్రార్థన ఉండాలి. పొగ నీవు కొంత నీ వాక్యంలో ప్రార్థనని నువ్వు కొంత వేస్తున్నప్పుడు మరి ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవదూత మరొక కొంత పొగను కలిపి దేవుని సింహాసనం వైపు ఆ ప్రార్థనలు వెళ్ళేటట్లుగా చేస్తదని మరి భక్తుడు సెలవేస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతిష్ఠితమైన ప్రార్థన చేసి అగ్ని ఎక్కువగా ఉన్నప్పుడు ధూపము కొంచెం వేసినా సరే సరిపోతది గనక. కాబట్టి ప్రియమైన వారులారా, మరి మనము ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా మరి మోషే కాలంలో ఉన్నటువంటి సువర్ణ ధూపార్తి గురించి మనకు తెలుసు. అయితే ఆధ్యాత్మికంగా మరి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ధూపార్తి అంటే వ్యక్తి హృదయమని, అగ్ని అంటే దేవుని యొక్క అగ్ని వాక్యమని, ధూపం అంటే ప్రార్థన అని, పొగ అంటే దేవుని యొద్దకు ఎత్తబడు ప్రార్థనల యొక్క ధ్వని అని. ఎప్పుడైతే ఆయనకి అంగీకారమైన ప్రార్థనలు, యాచనలు నువ్వు చేయగలుగుతావో ఆ ప్రార్థన దేవుని సింహాసనానికి చేరుద్దని. ఒకవేళ నీ భోగాల కొరకు, నీ ఇష్టాల కొరకు, నీ యొక్క హృదయ ఇచ్చల కొరకు, నీ యొక్క శరీర ఇచ్చల కొరకు నువ్వు అడిగినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అలాగే అన్ని ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు ఇవ్వడు కానీ, కొన్ని ప్రార్థనలకు సాతాను కూడా జవాబిస్తదని ఆలోచన కలిగి మరి అందుకే నెబుకద్నెజరు ఆశీర్వాదంలాగా అనమాట. సాతాను యొక్క మరి అనుచరులు కూడా నీ ప్రార్థనలు విని వారు గూడా జవాబిస్తారు కనుక, నువ్వు నిజంగా నీ ప్రార్థన సత్యవాక్యంతోనూ, మరి సత్యమైన ప్రార్థనతోనూ, మరి జ్ఞానయుక్తమైనటువంటి, దైవికమైనటువంటి జ్ఞానంతోనూ నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థన మరి దేవుని సింహాసనం దగ్గరికి చేరి, అది నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సువర్ణ ధూపార్తి యొక్క ఆధ్యాత్మికత మన జీవితానికి, మన ఆత్మీయ జీవితాలకి చాలా అవసరమని, ఈ రీతిగా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగున్నప్పుడు ఆశ్చర్యంగా దేవుని యొక్క పని మన ద్వారా గూడా దేవుడు చేస్తాడని, మనం గూడా నిత్యత్వానికి వెళ్ళడానికి, మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, దేవుని రాజ్యానికి వారసులవ్వటానికి ఈ ధూపార్తి నిత్యము కూడా బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచూ ఉండవలెనని మరొక మాట ఉంటది గదా! అట్లా ఈ ధూపం ఎప్పుడు కూడా మండుచూ ఉండాలి. ఆరిపోకుండా ఉంటే మండుచూ ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యానికి మరి చాలా దగ్గరగా మనం ఉండగలుగుతామని దేవుడు మరి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ మాటలు మరి ఈ రీతిగా దేవుడు మన ముందుకు తేవడం చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉంది. ఈ రీతిగా మనం కూడా మన హృదయాన్ని మరి వాక్యమైనటువంటి అగ్నితో నింపుకొని ప్రార్థన అనే ధూపం వేసినప్పుడు ఆ పొగ దేవుని సన్నిధికి ఎత్తబడి మరి అక్కడ నుండి జవాబు పొందుకొని ఆశీర్వాదం పొందుకొని మరి అనేకులకు మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదంగా మారాలని మరి నేను ప్రభు పేరట మనవి చేస్తూ అట్లాంటి కృపను, అభిషేకమును దేవుడు మనందరికి ఇవ్వాలని మరి ప్రార్థన చేస్తున్నాము. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.